బ్రహ్మయుగం భయ్య ఎలా అనిపించింది? బాగుందన్న. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. చాలా రోజులుగా మన కలర్ మూవీస్ చూసి చూసి బ్లాక్ థీమ్ నాకు బాగా అనిపించింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే నాకు ఇందులో సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసిన సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. 3 క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, ముగ్గురి కూడా చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమాలో అయితే మాత్రం మొత్తం అంటే ఎక్కువ హర్రర్ బేస్ మీద ఒక థీమ్తో అయితే తీసాడు. కాకపోతే నాకు అంత హర్రర్ అయితే అనిపించలేదు. కొన్ని చోట్ల బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నరేషన్ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్లోగా నరేషన్ ఉంటుంది. అంటే మనకి మలయాళీ మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ అలా ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా కావాలి, కొంచెం కొత్తగా ఒక ఫ్రెష్గా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ అయితే నచ్చుద్ది. నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది, వాచ్ చేయొచ్చు అనిపించింది. హైలైట్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ భయ, బ్లాక్ థీమ్ బాగుంది. మొత్తం కూడా ఒకే ఒక అడవిలో ఒక భవనం ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా ఆ భవనంలో ఉంటుంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటి, అసలు ఆ భవనంలో ఏం జరిగింది, లాస్ట్కి ఏమైంది అనేది థీమ్ అనమాట. సో ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అయిపోయినాక ఒక ట్విస్ట్ వస్తుంది. ఈ రెండు ట్విస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. వన్ టైం వాచబుల్ భయ మూవీ అయితే. మూవీ నుండి ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఏం లేదు, జస్ట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం, ఆ బ్లాక్ థీమ్ కోసం, అక్కడక్కడ ఉన్న కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కోసం, వాటి కోసం చూడొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది, అది బాగుంది. సాంగ్స్ ఏముండవు, అందులోనే ఒక గాయకుడు ఉంటాడు అనమాట, అప్పుడప్పుడు పాడుతుంటాడు. కాకపోతే ఆ సాంగ్స్ మనకు అంత ఎక్కవలేదు, ఎందుకంటే డబ్బింగ్ కదా, అది కొంచెం స్లో ఉంటుంది. కాకపోతే థీమ్ బాగుంది. అంటే స్లో అంటారు కదా, ఇది డ్రామా టైప్ లాగా చేస్తారా లేకపోతే బయోగ్రఫీ లాగానా? లేదంతా ఒక డ్రామా అనమాట. డ్రామా. ఆ బిల్డింగ్లో ఒక సైతాన్ ఉంటుంది అన్నమాట. అది ఎవరు ఏంటి, దానివల్ల ఏం ఎఫెక్ట్ అయింది, ఎవరు బయటకు వస్తారా లేదా అందులోనే ఉండిపోతారా అనేది మనకి కాన్సెప్ట్. బాగుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నిజంగా. అంటే మన నాన్నలు మన తాతల కాలం చూసినాం బ్లాక్ అండ్ వైట్, బట్ ఈ జనరేషన్ లో నాకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక కొత్త థీమ్ లోకి వెళ్ళిపోయిన ఆ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగున్నాయి. ఎందుకంటే మామూలు సినిమాలు చూస్తే మామూలు కొద్దిగా ఇచ్చి, కానీ దీంట్లో ఇప్పుడు అఖండ ఎట్లా ఉందో ఆ రకంగా ఎంత బాగా చూపించింది అంటే అంత మంచిగా. హర్రర్ సీన్స్ కూడా చాలా బాగుండే. సెకండ్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయిన దాకా ఇంటర్వెల్ ముందర మమ్ముటి గారి క్యారెక్టర్ కొద్దిగా అది వేరే ట్విస్ట్ వస్తుంది, అది మాత్రం హైలైట్ ఉంది. వంట చేసే వ్యక్తి క్యారెక్టర్ కానీ, ఇంకొక వ్యక్తి నది దాటలేక వచ్చే ఆ క్యారెక్టర్, వాళ్ళు చేసిన యాక్టింగ్ కానీ చాలా బాగుండే. ఎలా తీశారో నైనా మీరు ఏం పెట్టినారో అసలుకి నాకైతే మైండ్ పోతలేదన్న. బ్లాక్ అండ్ వైట్ లో కూడా మంచి విజువల్తోనైతే నాకైతే మంచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ మలయాళం మూవీస్ కాబట్టి కొద్దిగా స్లోగా ఉండొచ్చు, బట్ మన తెలియడానికి కొద్దిగా స్లో. కొందరు చాలా వరకు అయితే మూవీ లవర్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. సినిమాటోగ్రాఫ్ కానీ, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అసలు బ్లాక్ అండ్ వైట్ లో కూడా మంచి విజువల్స్ కానీ చాలా బాగా చూపించిన. మమ్మూటి గారి క్యారెక్టర్ కూడా యాక్టింగ్ కానీ, ఆ హర్రర్ ఎలిమెంట్స్ భయం పెట్టించే విధంగా అసలుకి సౌండ్స్ అయితే చాలా బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది. మూవీ లాస్కి అయితే డెఫినెట్గా నచ్చింది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ కొద్దిగా స్లో ఉండొచ్చు అంతే.